నుంచే తెలుగు సినిమాని ఊపేస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్య కాలంలో దేవి పనైపోయిందనుకున్న వాళ్ళకి పుష్ప 2తో సాలిడ్ సమాధానం ఇచ్చారు. అదే హైప్తో ఇంట్రెస్టింగ్ సినిమాలతో రాబోతున్నారు. జానర్తో పని లేకుండా ఏ సినిమాకైనా హిట్ మ్యూజిక్ ఇవ్వడం దేవిశ్రీ ప్రసాద్కే సాధ్యమంటారు ఫ్యాన్స్. అందుకే దేవి మ్యూజిక్ డైరెక్షన్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టరే. రీసెంట్ గా పుష్ప 2, తండేల్ లాంటి సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రెజెంట్ దేవిశ్రీ షోస్ తో బిజీ అవడంతో సినిమాలు తగ్గించేశారన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే దేవి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్లీ బిజీ కాబోతున్నారు. జల్సా నుంచి దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లే. అందుకే ప్రస్తుతం చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాతో పాటు వృషభ అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా చేస్తున్నారు దేవి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి దేవి మానియా రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తమిళ్లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇమేజ్ ఉంది అనిరుద్ కి. అంతేకాదు తెలుగులో కూడా ఫుల్ బిజీ అయిపోతున్నాడు. గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలు చేసి ఓకే అనిపించుకున్న దేవర్తో మాత్రం ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేశాడు. తెలుగు ఆడియన్స్ పల్స్ ఇప్పుడిప్పుడే పట్టుకుంటున్న అనిరుద్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాని కూడా సీరియస్ గా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, బీజిఎం సినిమా మీద హైప్ పెంచేస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం దేవిశ్రీ, తమన్ కంటే ఎక్కువ సినిమాలున్నది అనిరుద్కే. తెలుగులో కింగ్డమ్ తో పాటు నాని సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు అనిరుద్. నాని గ్యాంగ్ లీడర్ మూవీకి క్రేజీ మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది పారడైజ్ కి కూడా మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిరుద్ కి తెలుగులో ఈ ప్రాజెక్ట్స్ తో పాటు తమిళ్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో టాప్ హీరోస్, టాప్ స్టార్స్ అందరికీ కూడా అనిరుద్ చేతిలోనే. విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ మదరాసి, ఎస్ టాక్సిక్ మూవీతో పాటు షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ కూడా అనిరుద్దే మ్యూజిక్ చేస్తున్నాడు. జవాన్ కి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి ఫుల్ ఫిదా అయిపోయిన షారుఖ్ మరోసారి కింగ్ ఛాన్స్ ఇచ్చారు. అనిరుద్ ఎంతమంది స్టార్ హీరోలకి సినిమాలు చేసినా రజనీకాంత్ కి ఇచ్చే మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అనిరుద్ లైమ్ లైట్ లోకి వచ్చిన దగ్గర నుంచి వరుసగా రజనీ, అనిరుద్ కాంబినేషన్ కి నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చేసింది. ఈ కాంబినేషన్ లో వచ్చే పాటలన్నీ కూడా బ్లాక్ బాస్టరే. అందుకే రజనీకాంత్ చేస్తున్న కూలీ, జైలర్ 2 కూడా అదే రేంజ్ హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటిని రీచ్ అయ్యేలా సాంగ్స్ కూడా ఉండటంతో అనిరుద్ ప్రెజెంట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన మోనికా సాంగ్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇలా దేవి, తమన్, అనిరుద్ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు క్రేజీ మూవీస్ చేస్తూ ఒకరికొకరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు.